Audio Jungle. Audio Jungle. 21వ అధ్యాయంలో ఈ ఇస్సాకు జన్మించడం జరిగింది. తర్వాత ఇస్సాకు 12వ వచనం చూడండి ఒకసారి. అతను కుమారుని బట్టి అతడు అయితే దేవుడు ఆ చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడొద్దు, శారా నీతో చెప్పింది ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఆ మాట విను. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అది జాగ్రత్త పెట్టుకోండి. అబ్రహాం సంతానం ఎవరన్నమాట? ఇస్సాకు అన్నమాట. ఇస్మాయిలు జన్మించాడు ఆయన దాసికి, అది అబ్రహాం సంతానంగా ఎంచబడదు. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనుభవం అన్నాడు అనమాట. స్పెసిఫిక్గా మాట్లాడాడు. అప్పుడు పంపేయడం జరిగింది. ఎవరిని? ఆగర్ని, తన కుమారుడైన ఇస్మాయిల్ని పంపేశాడు. పంపేయబడిన తర్వాత వాళ్ళు మళ్ళా ఆయన యొక్క విస్తరణ గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. 21వ వచనంలో అతడు పారాన్ అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశమందున్న ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసింది. ఎవరికి? ఇస్మాయిల్కి. అక్కడతో ముగించబడింది. తర్వాత అబీమెలెకు అనగా ఫిలిస్తీన్ దేశంలో అబ్రహాం వెళ్ళటం, వారితో నిబంధన చేయటం అనేది జరిగింది. 21వ అధ్యాయంలో ఇస్సాకు జననం అని రాసుకోండి సరిపోద్ది. 21వ అధ్యాయంలో ఇస్సాకు జననం అంతే. అబ్రహాంకి వాగ్దానం చేయబడిన సంతానం 75 సంవత్సరాన్ని వాగ్దానం చేశాడు. అది 12వ అధ్యాయం. 21వ అధ్యాయంకి వచ్చేటప్పటికి దేవుడు 100వ సంవత్సరాన్ని ఇచ్చాడనమాట. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. 22వ అధ్యాయంలో అబ్రహాము కుమారుడైన ఇస్సాకుని బలిగా సమర్పించి తిరిగి పొందటం. 22వ అధ్యాయము. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామునకు పరిశోధించాను. ఎట్లయినగా ఆయన అబ్రహామా అని పిలవగా అతని చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పు పర్వతాల్లో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాడు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టి తన పని వాళ్ళు ఇద్దరు తన కుమారులకు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళాను. 3వ నాడు అబ్రహాం కొల్లెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పని వాళ్ళు, మీరు గాడితో ఇక్కడనే ఉండండి, నేనును చిన్నవాడును అక్కడికి వెళ్ళి మరలా దేవుడికి మొక్కి మరలా మీ అడ్డకు వచ్చిందని చెప్పాడు. అబ్రహాము దేవుడు ఒక్కగాను కుమారుని సమర్పించమని చెప్పాడు అనమాట. అప్పుడు ఆయన ఏం చేశాడంటే వెనకం చేయకుండా ఒక కుమారుని దేవునికి ఇవ్వటానికి, అనగా దేవుడు అర్పించమన్న బలికి దాన బలి అర్పించడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఆయన 10వ వచనంలో అప్పుడు అబ్రహాం తన కుమారుని వధించడానికి తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభు అని. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యకు, అతను ఏమీ చేయకు, నీకు ఒక్కడైనా నీ కుమారుడు నాకు వెనక్కి తీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడని ఇందువల్ల నాకు కనబడుతుంది అన్నాడు అనమాట. అంటే అబ్రహాంకి ఎవరు ఎక్కువ? దేవుడు ఎక్కువ, బిడ్డలు ఎక్కువ? దేవుడు ఎక్కువ. మొదటి స్థానం ఎవరికి ఇచ్చాడు ఆయన? అందువల్ల అబ్రహాంకునే మంచి గుణం ఏంటంటే దేవుడు ఏది అడిగినా ఇస్తాడు. మనల్ని అడిగితే కొన్ని నాయన మేము ఇవ్వలేము నాయన, అంత త్యాగం లేదు అంటే మనకు అంత విశ్వాసం లేదని అర్థం. అంతే. ఎంత విశ్వాసం లేదు? అబ్రహాం లాంటి అంత విశ్వాసం లేదు. దేవుడు ఏది అడిగితే అది ఇస్తాడు. అనమాట. అందువలన 22వ అధ్యాయంలో మీరు దేవుడు అదే ఇస్సాకుని దేవుడు చెప్పినట్టుగా అబ్రహాము దేవునికి ఇచ్చి తిరిగి పొందటం రాసుకోండి.
అబ్రహామునికి దేవుడు అంటే అబ్రహాం దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు నాకు కుమారుని అర్పించు అని చెప్పేశాడు. ఆయన ఒక కుమారుని అర్పించమన్నప్పుడు అర్పించడంలో వెనకాడకుండా దేవునికి అర్పించే విషయంలో బంధించేసి ఆయన్ని ఇస్సాకు అడిగాడు, ఏమని నాయన గొర్రె అది కట్లు ఉన్నాయి, గొర్రెపిల్ల ఎక్కడదని. అబ్రహాం ఏమన్నాడంటే దేవుడే చూసుకుంటాడన్నాడు. అబ్రహాం ఏమన్నాడు, దేవుడే చూసుకుంటాడని చెప్పి ఆయన బంధించి కట్ల మీద పెట్టేశాడు. ఆయన బంధించి కట్ల మీద పెట్టడం జరిగింది. అప్పుడు బలిపీఠం పెట్టడం జరిగింది. ఆ దేవుడు పరీక్షించాడని చెప్పాడు కదా. దేవుడు పరీక్షించాడని చెప్పాడు కదా. దేవుడు పరీక్షించాడని అంటే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాము కొన్నంత విశ్వాసము పరీక్షించబడింది అనమాట. ఒక మాటలో చెప్పాలి, అదే హెబ్రీ పత్రికలో చెప్పాడు అనమాట. శోధించడం కాదు, అది పరీక్షించడం అనమాట. శోధించడం కాదు, ఏంటది పరీక్షించడం. ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. అలాగే మనకు కూడా విశ్వాసానికి పరీక్షలు ఉంటాయి. విశ్వాసానికి ఏముంటాయి? మీకు ఎంత విశ్వాసం ఉంది? ఆదివారం ఆరాధన మానడానికి మీరు ఉద్యోగాన్ని అంటే ఒకవేళ మీ పనిని త్యాగం చేయగలిగే విశ్వాసం ఉందా లేదా? అర్థమైందా? ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆరాధనకి వెళ్ళటానికి మనకు అంత త్యాగం ఉందా లేదా అనేది పరీక్షించబడుతూ ఉంటుంది. దేవుడికి మొదటి స్థానమా, లోకానికి, లేకపోతే బిడ్డలకా, లేకపోతే భర్తగా, భార్యగా, ఇవి కూడా పరీక్షించబడతాయి అన్నమాట. పరీక్షించబడినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడు తప్ప ఇంకెవరు కాదనమాట. 11వ అధ్యాయం 15వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసాన్ని బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. ఎవడో ఆ వాగ్దానములు చేసానో, సంతోషంగా అంగీకరించడం, ఇస్సాకు వాళ్ళైనది నీ సంతానం అనుబడినని ఎవరితో చెప్పబడినో, ఆ అబ్రహాము మృతులను సహితం లేపుడు దేవుడు శక్తిమంతులని ఎంచిన వాడే తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతను మృతులను మరలా పొందిన అన్నాడు. చూడండి, 21వ అధ్యాయం అంతా కూడా ఒక వచనంలో చెప్పేసాడు అంతే నాన్న. 21వ అధ్యాయం అంతా కూడా ఏం చెప్పాడు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 17, 19 వచనాల్లో చెప్పాడు అనమాట. దేవుడు బ్రతికించగలడు. దేవుడు ఏం చేయగలడు అంతే. దేవుడు ఇమ్మన్నప్పుడు బలిగా అర్పించడానికి తీసుకెళ్ళిపోయాడు ఆయన వెనకాడకుండా. 3 రోజుల ప్రయాణం వెళ్ళాడు. ఆయన బంధించాడు, కత్తి ఎత్తేసాడు అంతే. ఎందుకు ఆయన అనుమానం పడకుండా ఎత్తేసాడు అంటే, ఒకవేళ బలిచ్చిన దేవుడు ఏమన్నాడు? 21వ అధ్యాయంలో ఏమన్నాడు? ఇస్సాకు వలనైనదే నీ దేవుడు చేసిన వాగ్దానం. ఇస్సాకు వలనైనదే నీ సంతానం అన్నప్పుడు దేవుడికి ఇస్తే మళ్ళీ బ్రతికించగలడు. దేవుడికి ఇస్తే మళ్ళీ ఏం చేయగలడు? బ్రతికించగలడు అని చెప్పేసి వెనకాడకుండా ఆయన కత్తి ఎత్తేసాడు అన్నమాట. అప్పుడు అబ్రహామా, నువ్వు దేవునికి భయపడేవాడు అన్నాడు. దేవునికి భయపడేవాడు అని నేను గ్రహించాను అని చెప్పాడు. అలాగున 22వ అధ్యాయంలో ఒక్కగానొక కుమారుని దేవుడికి బలిగా అర్పించి తిరిగి పొందాడు అనమాట. ఒక్కగానొక కుమారుని దేవుడికి బలిగా అర్పించి ఏం చేశాడు? తిరిగి పొందాడు. అది అర్పించలేదు కదా. అర్పించి పొందడం ఏంటంటే హెబ్రీ పత్రికలో చెప్పాడు అనమాట. ఉపమాన రూపంగా ఆయన ఏం చేశాడు? అర్పించి తిరిగి పొందాడు అనమాట. దాన్ని బట్టి మనం ఏం నేర్చుకున్నాం? మనం దేవుడు ఏది అడిగితే అది సందేహించకుండా ఇచ్చేయాలి. విశ్వాస జీవితంలో అది ఉండాలన్నమాట క్రైస్తవుడు. అది 22వ అధ్యాయంలో ఈ 18వ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. ఎందుకనంటే ఇస్సాకు ఉంటేనే యేసుప్రభు వస్తాడు. అవునా కదా? ఇస్సాకు ఉంటేనే యేసుప్రభు వస్తాడు. భూలోక రాజ్యాలను ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా అబ్రహాం తోటి. నీ సంతానం అన్నాడు. గలతీ 3:16. గలతీ 3:16 అది రాసుకోవాలి. ఏమన్నాడు ఆయన? భూలోకంలోని నీవు నా మాట విన్నందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆస్వాదించబడినని నాతో నేను ప్రమాణం చేస్తున్నానని యెహోవా సెలవు ఇచ్చాడు.
అర్థమైందా? నా తోడని ప్రమాణం చేశాడు. దేవుడి కంటే గొప్పవాడు ఎవరు ఉన్నారు ఇంకా? అందుకని ఆయన తోడు అన్నాడు. అది అందుకే ఆయన తోడు అన్నాడు. ఇస్సాకు ఉంటే ఇస్సాకు ద్వారా భూమి మీదకి యేసుప్రభు వస్తారు. అందుకని దేవుడు ఇస్సాకు ద్వారా యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించడం జరిగింది. అబ్రహాంతో ఏమన్నాడంటే దేవుడు, నీ సంతానం వల్ల భూలోక జనములన్నీ ఆశీర్వదించబడతాయి. ప్రపంచమంతా అబ్రహాం సంతానమైన క్రీస్తు ద్వారా ఏం చేయబడుతుంది? ఆశీర్వదించబడుతుంది ఆత్మ సంబంధంగా. అది 22వ అధ్యాయం. 23వ అధ్యాయం శారా మరణించింది. అనగా అబ్రహాం భార్య అయిన శారా వృద్ధాప్యంలో మరణించింది. శారా జీవించిన కాలం అనగా శారా బ్రతికిన ఏళ్ళు 120 ఏళ్ళు. శారా కానాను దేశం అనే హెబ్రోను కిర్యతార్పులో మృతి పొందాను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తం అంగలార్చుటకును ఆమె కూర్చి ఏడ్చుటకు వచ్చాను. తర్వాత అబ్రహాము మృతి పొంది తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారుని చూసి, మీ మధ్య నేను పరవాసిగా ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్ను ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయుడని అడగ్గా, హేతు కుమారులయ్యా, మా మాట విను. నీవు మా మధ్య మహారాజు ఉన్నావు. మా శ్మశాన భూములు అతి శ్రేష్టమైన దైవాన్ని మృతి పొంది నీ భార్యను పాతిపెట్టము. నువ్వు మృతి పొంది నీ భార్యను పాతిపెట్టు. మాలో తన శ్మశాన భూమి ఈయన వాడు ఎవడు అన్నాడు. కానాను దేశంలో ఉన్నాడు అబ్రహాము. కానాను దేశంలో ఉంటే శారా చనిపోయింది. శారా మరణించిన తర్వాత శ్మశాన భూమి కొరకు పొలం కొన్నాడు అనమాట కానాను దేశంలో. అప్పుడు కానాను దేశం తన వస్తువులో ఉందా లేదనమాట. 10వ వచనం అండర్లైన్ చేసుకోండి. అది 10వ వచనము, 16వ వచనము, 19వ వచనం. ఆ తర్వాత అబ్రహాము కానాను దేశంలో హెబ్రోను మమ్రే ఎదుటనున్న మక్బేల పొలం గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టాను. ఆ పొలమును దానిలోనున్న గుహ హేతు కుమారు వలన శ్మశాన భూమి కొరకు అబ్రహాములకు స్వాస్థ్యంగా స్థిరపరచబడిన అనమాట. అంటే కానాను దేశము 4వ తరం వారు స్వాధీనం చేసుకుంటారని చెప్పాడు దేవుడు. ఎవరితోటి? అబ్రహాంతో. ఈ విషయాలన్నీ నేను మీకు జనవరిలో చెప్పాను వివరంగా, మీకు అర్థమైందా? అందుకే నేను చదువుకుంటూ వెళ్తున్నాను, అవగాహన చేసుకుంటూ వెళ్తున్నాను మీకు ఆదికాండాన్ని. కానాను దేశాన్ని ఇస్తాడని దేవుడు ఒక మాది చూపింది. నీ 4వ తరం వారు ఇక్కడికి వస్తారన్నాడు. అంతే, నీ 4వ తరం వారు ఇక్కడికి వస్తారు, నువ్వు నీ పితరులు చనిపోయి మృతి చెందుతావు అని చెప్పాడు. కానాను దేశంలో దేశాన్ని దేవుడు అబ్రహాం స్వాధీనం చేయబడక ముందే కానాను దేశంలోకి ఒక శ్మశాన భూమిని కొనుక్కున్నాడు. ఎవరు? అబ్రహాం అన్నమాట. అందుకని మీరు శారా మరణం 23వ అధ్యాయం శారా మరణం, కానాను దేశంలో శ్మశాన భూమి, కొంత భూమిని శ్మశాన భూమిగా అబ్రహాం కొనుక్కున్నట్టు అని రాసుకోండి. దేశాన్ని దేవుడు స్వాధీనపరచకముందే కొంత స్థలం అక్కడ కొనుక్కోవడం అనేది జరిగింది అన్నమాట. మీకు అర్థమవుతుంది కదా? 24వ అధ్యాయం మేము చదువుకురమ్మన్నా నేను. అందుకే చదువుకొస్తే ఈజీగా ఉంటుంది, చదువుకు రాకపోతే నేను చదువుతున్నట్టు ఉంటుంది. అంతే. ఆదికాండం ఇంట్రడక్షన్ చెప్పాను కదా మీకు, అవునా కదా? మానవుడు పాపం చేసినప్పుడు పాపం నుండి విడిపించడానికి యేసుప్రభుని ఎవరి సంతానంలో వాగ్దానం చేశాడో అది ఆదికాండం నడుస్తుంది. అందరి జీవిత చరిత్రలు చెప్పడానికి కాదు, కానీ యేసుప్రభుని వాగ్దానం చేసిన అబ్రహాం గురించి చెప్పడానికి, అబ్రహాం సంతతి గురించి, ఇశ్రాయేల్ యొక్క మూల పురుషుడైన అబ్రహాం గురించి చెప్పడానికి ఆదికాండం రాయబడింది అనే సంగతి కూడా మీకు చెప్పడం జరిగింది. రైట్. అబ్రహాం ఎంత విశ్వాసం అంటే దేవుడు పిలిచినప్పుడు తన కుటుంబాన్ని విడిచేశాడు. దేవుడు పిలిచినప్పుడు ఏం చేశాడు? తన కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు అనమాట.
అలాగే దేవుని కొరకు తన కుమారుని కూడా అర్పించడానికి వెనకాడలేదు. దేవుని కొరకు తన కుమారుని అర్పించడానికి కూడా ఏమవ్వలేదు, వెనకాడలేదు. 24వ అధ్యాయంలో ఇస్సాకుకి వివాహం చేయటానికి తన సేవకుడైన ఎలియాజర్, ఎవరైనా మనకి 24వ అధ్యాయం అంతా కూడా చాలా ఎక్కువ మంది తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఈ సంబంధాలకు వచ్చేటప్పుడు లేకపోతే ప్రదానం చేసేటప్పుడు ఈ అధ్యాయం చదవకుండా ఉండరు. అవునా? చదువుతారు. ఈ అధ్యాయం మీద అవగాహన ఉండదా? ఉండదు. కానాన్ దేశం స్త్రీలని వివాహం చేయకూడదని అబ్రహాం నిర్ణయించుకుని తన స్వదేశంలో ఉన్న వారిని వివాహం చేయాలని చెప్పేసి తన స్వదేశంలో ఉన్న, అనగా ఎక్కడి నుంచి అయితే వచ్చాడు ఆయన అబ్రహాము, ఆ ప్రాంతానికి ఎలియాజర్ను పంపించి నా కుమారుడికి భార్యని తీసుకురామని చెప్తారనమాట. ఆ విషయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మనం మొదటి నుంచి చదువుదాం. చూడండి 24వ అధ్యాయం. అబ్రహాం బహుకాలం నిన్న గడిచిన వృద్ధుడే ఉండేను. అన్ని విషయాల్లో యెహోవా అబ్రహాంను ఆశీర్వదించాను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తం ఏలుచున్న తన ఇంటి పెద్ద దాసుడైనతో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టు, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీ కుమార్తెలు ఒక దానిని నా కుమారుని పెళ్లి చేయక నా స్వదేశం అందున నా బంధువుల ఎద్దుకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడు భూమి యొక్క దేవుడైన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించడాను. ఆ దాసుడు ఈ దేశానికి నా వెంట వచ్చుటకు నేను ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడిన ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశానికి నేను నీ కుమారుని తీసుకుని పోవాలనా అని అడగ్గా, అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి, నా తండ్రి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానంలో ఈ దేశం ఇచ్చేదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోక దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడ నుండి నువ్వు నా కుమారుని భార్యను తీసుకుని వచ్చేది అన్నాడు. అంతే. అర్థమైందా? ఏమన్నాడు ఆయన? కనాను స్త్రీల్లో ఎవరిని చేయొద్దు, నా స్వదేశంలో ఉన్న ఆమెను తీసుకురమ్మని, నా స్వదేశంలో ఉన్న బంధువులు ఎదుకు వెళ్ళమన్నాడు. స్వదేశంలో ఉన్న బంధువులు ఎదుకు వెళ్ళమంటే ఆయన ఎలియాజర్ ఏం చేశాడంటే ప్రయాణమై వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఆయన కూడా భక్తిపడని మనకి కొన్ని విషయాలు వాళ్ళు తెలుస్తుంది. ఒకసారి చూడండి. 18 వచ్చిన 12 ఒకసారి 12 వచ్చిన. వడ్లు మోకరింపజేసి, నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యం త్వరలో సఫలం చేయమని నా యజమానుడు అబ్రహాం మీద అనుగ్రహము చూపుము అని అడిగాడు అనమాట. అర్థమైందా? అర్థవాలేదా? ఆయన కూడా ఎవరి మీద ఆధారపడ్డా? దేవుని మీద. వివాహాలకి వెళ్తాం, మన కంటికి నచ్చాలా, మా ఏరియాలో అయితే కట్నం నచ్చాలా, అమ్మాయి నచ్చినా కానీ ఏం నచ్చాలి, చేసేసుకుంటారు. తర్వాత బాధపడతారు. తర్వాత ఏమవుతారు? బాధపడతారు. మరి అబ్రహాం ఏం చేయమన్నాడు? నా స్టేటస్ కలిగిన అమ్మాయిని తీసుకురామన్నాడా? మన యొక్క లోక సంబంధంగా మన యొక్క జీవన విధానం ఎలా చెడిపోయిందంటే, ఒకటి మనసుకు నచ్చిన వాళ్ళు అది దేవునికి ఇష్టమా కాదా అవసరం లేదు. మనసుకు నచ్చిన వాళ్ళు, కట్నం నచ్చిన వాళ్ళు, అవునా, చేసుకుని బాధపడుతూ ఉంటారు. చేసుకుని ఏం చేస్తూ ఉంటారు? బాధపడుతూ ఉంటారు. అబ్రహాం ఏమన్నాడు? గుణం చూడమన్నాడు. తన బంధువుల దగ్గరికి వెళ్ళి ఇక్కడికి రావాలని చెప్పేసి మాట్లాడాడు. నా కుమారుడు అక్కడికి తీసుకెళ్ళొద్దు, ఎందుకంటే కానాన్ దేశాన్ని ఇస్తానని చెప్పాడు అని చెప్పేసి మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే, తన కుమారుని యొక్క భార్య కొరకు ఆయన ఆలోచన చేశాడన్నమాట. ఎలా ఆలోచన చేశాడంటే, దేవుడు అంగీకరించే విధంగా ఉండాలని చెప్పేసి ఆలోచించాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. సంబంధాలకు వెళ్ళినప్పుడు చేంజ్ అవుతారు. పై రూప అసలే ఏ మనిషికైనా గుణం కావాలా, ధనం కావాలా, అన్నం కావాలా? ప్రస్తుతం ఏం కావాలి? అంతే. అందం, మోసగారం, సౌందర్యం, అదే కావాలంటారు.
అనా కదా? బయట ఫుడ్ తింటే అనారోగ్యాలు వస్తాయని చెప్తుంటే ఏమంటారు ఇప్పుడు? నాకు బయట ఫుడ్డే కావాలంటున్నారు జనం, అవునా కదా? అందుకే హాస్పిటల్కి వెళ్తున్నారు. అందుకే ఏం చేస్తున్నారు? హాస్పిటల్కి వెళ్తున్నారు. ఎప్పుడు మంచి సూత్రాలు ఎప్పుడు పనికిరావు. మంచి సూత్రాలు ఎప్పుడు పనికిరావు. అనారోగ్యం వచ్చినప్పుడు పనికొస్తాయి. అప్పుడు పాటించకపోతే చచ్చిపోతాం. పాటించకపోతే ఏమవుతారు? చచ్చిపోతారు. అందుకని దేవుని పిల్లలుగా గ్రంథం ఏం చెప్పిందో దాని ప్రకారంగా ఆలోచిస్తే జీవితాలు అద్భుతంగా ఉంటాయి. గుణమా, ధనమా, సౌందర్యమా? చెప్పాలి అంతే. అబ్రహాం విశ్వాసి, అవునా? అంతే, ఆయన చూసింది అదే అనమాట. అంతేగాని మనలాంటి విధానంలో చూడరు. భక్తి పనులు ఎప్పుడు కూడా మనలాగా ఆలోచన చేయరు. మనం కూడా ఎప్పుడు కూడా భౌతిక వెనకాలకు సంబంధించింది కాకుండా గుణం అనేది చూడాల్సిన వారమై ఉన్నామన్నమాట. అబ్రహాము ఎలియాజర్ని పంపించాడు. ఆయన ప్రార్థన చేసుకుని ఆయన నా యజమాని పట్ల కృప చూపించమని అడిగాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే 16వ వచనం చూడండి ఒకసారి, చదవండి. 16వ వచనం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను చూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిలాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటలు త్రాగుమట్టు వాటికి నీళ్లు చేతిపోయిందని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేతులకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటలన్నిటికీ నీళ్లు చేతిపోసాను. ఆ మనుషుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసినో లేదో తెలుసుకునవలనని కోరుకుండాను. దాసుడు కూడా దేవుడు చెప్పుకున్నాడు కదా. చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఎవరైతే నాకు మంచినీళ్ళు ఇచ్చి నా ఒంట్లు కూడా నీళ్లు పోస్తారని ఎవరు చెప్తారో ఆమె నా యజమానుడి యొక్క కుమారుడికి భార్య అన్నాడు. మీకు అర్థమైందా? అంటే ఏంటి పరీక్ష ఏంటి? పరీక్ష ఏంటి చెప్పండి? పరీక్ష ఏంటి? తనకి మంచినీళ్ళు ఇవ్వడమే కాకుండా తన ఒంటెలకు కూడా మంచినీళ్ళు ఇవ్వడం. ఒంట్లకి నీళ్ళు పోయడం అంటే మాటల అది వ్యక్తిత్వానికి సంబంధించింది అన్నమాట. ఎవరైతే తనకు తన యొక్క ఒంట్లకి నీళ్ళు ఇస్తారో వాళ్ళకి ఆమె నా యజమాని కుమారుడికి భార్య అని చెప్పడం జరిగిందన్నమాట. మీరేం గ్రహించారు దాన్ని బట్టి? స్టైల్గా ఉండేవాళ్ళు ఎవరు కాపురం చేయరు. నెంబర్ 1 అర్థమైంది. శ్రమ పడే మనస్తత్వం ఉన్న వాళ్ళే కాపురం చేస్తారు. ఏ బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా తట్టుకుంటారు. అర్థమైనా అర్థం లేదా? అందంగా ఉండే బొమ్మలు ఎప్పుడు కూడా షోకేజ్లోనే పెట్టాలి. జస్ట్ చూడడానికే బాగుంటాయి. ఎక్కడ పెట్టాలి? బీరువాలో పెట్టాలి. వాటిని వెళ్ళి నీళ్ళు ఎట్టరా, నీళ్ళు పట్టరా, నీళ్ళు తోడరా అంటే ఏం చేయవు, చేయవయి. అందుకని ఎవరు కావాలి మీకు? అందంగా కనపడే వాళ్ళు కావాలా, సేవ చేసే వాళ్ళు కావాలా? ఆల్రెడీ చేసేసుకుని ఉంటారు, మీరు అనుభవించు ఉంటుంటారా? మీకు అర్థమైనా అర్థం లేదా? అంటే ఏమని అడిగాడో ఆలోచించండి. ఆయన కూడా విశ్వాసే. అబ్రహాం సేవకుడు కూడా ఎవరో విశ్వాసం, దేవుడి మీద ఆధారపడినోడే అన్నమాట. కానీ సంబంధాలకు వెళ్ళేటప్పుడు, సంబంధాలని ఎంచుకునేటప్పుడు పై రూపం కాకుండా వ్యక్తిత్వం చూడాలి. ఏం చూడాలి? వ్యక్తిత్వం అంటే ఏంటిది? తల్లిదండ్రుల పట్ల విధేయత, అర్థమైందా? సమాజంలో మనుషులంటే గౌరవం, పవిత్రత, ఇవన్నిటిని చూడగలగాలి. అది చూడగలిగే వివాహాలు చేసుకోవాలి. అవునా? అవన్నీ చూస్తే అవదండి అని చెప్పేస్తే ఏమవుతుంది? సమస్యల్లో పడిపోతారు అన్నమాట. చాలామంది క్రైస్తవులు ఇబ్బందుల్లో పడిపోవడానికి కారణం ఇదే అన్నమాట. ఒక అబ్రహాం లాంటి తండ్రిగా ఆలోచించాలి క్రైస్తవ తల్లిదండ్రులు. యవనస్తులు కూడా ఆ విధానంలో ఆలోచించగలిగితే జీవితాలు బాగుంటాయి అన్నమాట. అలాగనే ఆయన ఎన్నుకోవడం జరిగింది.
ఆమె నీళ్లు పోయటము, తన ఒడ్లు కూడా నీళ్లు పెట్టడం, తర్వాత తన గృహాన్ని దగ్గరికి తీసుకెళ్ళటం, ఎవరి దగ్గరికి, రెబ్కా యొక్క గృహాన్ని దగ్గరికి తీసుకెళ్ళటం, అక్కడ తన యజమానుడికి విషయాల గురించి మాట్లాడడం ఇవన్నీ జరిగిపోయినాయి. ఆ తర్వాత రెబ్కాని అడిగారు, వస్తావా, మరి వెళ్తావా, వివాహం చేసుకోయి నీ పురుషుడి దగ్గరికి వెళ్తావా అని అడిగినప్పుడు ఏం చేశారు, ఆమె కూడా ఏమంది, వెళ్తాను అని చెప్పేసి. అప్పుడు ఆమె పని మనిషి దాదీని అలాగే కొంతమందిని ఇచ్చి రెబ్కాతో పాటు ఇస్సాకు దగ్గరికి పంపించడం జరిగింది. అలాగే 24వ అధ్యాయంలో ఇస్సాకు వివాహం అనేది జరిగింది. దాని ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇస్సాకు 45 సంవత్సరాల వయసు ఆయనకి వివాహం అయినప్పుడు 62వ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఏం చేస్తాడో చూడండి. ఆయన ఒకసారి చూడండి. 62. ఇస్సాకు బెయేర్ లహాయి రోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రెబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలంలో నడుచుచున్న ఆ మనుషుడు ఎవరని దాసుని అడుగగా అతడు ఇతడు నా యజమానుడు అని చెప్పాను. కనుక ఆమె ముసుగు వేసుకునేది. చూసారా, ముసుగు అనేది ఎప్పుడు ప్రారంభం? స్త్రీలు ఇప్పుడు ముసుగు వేసుకున్నారు కదా, ఆ ముసుగు ఎప్పుడు ప్రారంభం? అది క్రైస్తవులే, లోపల వాళ్ళు వేసుకోవాలి కదా. అంటే యజమానుడిని గౌరవించిందనమాట, తన యజమానుడైన భర్తని గౌరవించడానికి సిద్ధం అనమాట. గౌరవార్థమైన సూచన అనమాట. అది క్రైస్తవంలో కొంతమంది 11వ అధ్యాయంలో ముసుగు వేసుకోవాలి ప్రార్థన చేసేటప్పుడు స్త్రీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ముసుగు వేసుకోవాలి. అది కొత్త నిబంధనలో ఒక ఆజ్ఞగా ఇవ్వబడింది అనమాట సంఘంలో. ఒకవేళ ముసుగు వేసుకోవడానికి స్త్రీ తల కప్పుకోవడానికి సిగ్గు అయితే కనుక కటింగ్ వేయించుకోమన్నాడు. ఇస్సాకు కూడా ధ్యానించడానికి బయలు వెళ్ళాడంటే ఎక్కడికి, పొలంలోకి. ఏంటి అంటే దేవుని గురించి ధ్యానించడానికి. 40 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి దేవుని గురించి ధ్యానం అంటే ఆయన కూడా భక్తిపరుడే. అబ్రహాం భక్తిపరుడు, శారా భక్తిపరురాలు, అబ్రహాం కుమారుడు ఇస్సాకు భక్తిపరుడు, అబ్రహాం సేవకుడు కూడా భక్తిపరురాలు. అబ్రహాం సేవకుడు కూడా ఎవరో భక్తిపరుడు. చూసారా, విశ్వాసం అంటుకోవాలి. విశ్వాసం అనేది ఏమవ్వాలి, అంటుకోవాలి అందరికీ. అయితే ఇస్సాకును చూసినప్పుడు ఇస్సాకు కూడా దేవుని గురించి ధ్యానించడానికి వెళ్ళాడు. ఆయన మనోళ్ళు ఇప్పుడైతే టీవీలు అంతే కదా, సాయంత్రం కాలం ఏంటి ప్రార్థనలో ఏమీ లేవు, అవును కదా, కుటుంబ ప్రార్థనలు లేవు, ఏమీ లేవు. సాయంకాలం అయితే ఏంటవి, సినిమాలు, సీరియళ్ళు. ఎవరో, నేను చెప్పేది లోకం కాదు, లోకం ఎలా ఉంటుంది, క్రైస్తవులు. సాయంకాలం అయ్యేటప్పటికి ఏం చేయాలి, దేవుని గురించి ధ్యానించడం అనేది జరగాలి. ఇప్పుడైతే మనం ప్రార్థనలు, కుటుంబ ప్రార్థన అంటాం కదా, అదన్నమాట. అదే విశ్వాసుల జీవితాల్లోంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసుల యొక్క జీవితాల్లోంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మంచి లక్షణాలు నేర్చుకోవాలన్నమాట. అర్థమైందా? అది కాబట్టి భర్త కనపడిన వెంటనే భార్య ఏం చేసింది అంటే చేసుకోబోయే ఏం చేసింది, ముసుగేసుకుంది. యజమానుని గౌరవించినట్టు అనమాట, తన యజమానుని గౌరవించి. ఇశ్రాయేల్లో ఎవరైనా సరే స్త్రీలు భర్త ఉన్నప్పుడు ముసుగేసుకునే ఉంటారన్నమాట, గౌరవార్థమైన సూచన అన్నమాట. అది విషయం. తర్వాత ఆయన 66లో ఇస్సాకు తల్లి అయిన సారా, ఇస్సాకు తల్లి అయిన సారా గుడారంలో ఆమె తీసుకుని పోయాను. అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యాను. అతడు ఆమెను ప్రేమించాను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమైన దుఃఖ నివారణ పొందాను. కాబట్టి ఇస్సాకు వివాహం అనమాట. 24వ అధ్యాయం ఏంటి, ఇస్సాకు వివాహం, ఇస్సాకు రెబ్కాల వివాహం. అప్పుడు ప్రధానాలు లేవు, పితరులు లేకుండా ఏవి లేవు, ప్రధానాలు లేవు. ప్రధానం అనేది ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన నిబంధనలోనే ఏర్పాటు చేయబడింది. డైరెక్ట్గా సంబంధం కుదుర్చుకోవడం, వివాహం చేసుకోవడం అనేది జరిగింది అనమాట. పాత నిబంధనలు, అది పితరయుగంలో డైరెక్ట్గా ప్రధానం అనే మాట ఉండదు. మనకైతే ఇప్పుడు ప్రధానము వివాహం అన్నమాట.
నిశ్చయించుకొని ప్రదానం చేసుకుని వివాహం చేసుకుంటాం అన్నమాట. కొత్త నిబంధన సిస్టమ్ అన్నమాట. డైరెక్ట్గా వివాహాలు జరిగాయి. పితరుల యుగంలో ఏం జరిగాయి? డైరెక్ట్గా సంబంధాలు చూసుకుని వివాహం చేసుకోవడం జరిగింది. 25వ అధ్యాయము అబ్రహాం యొక్క మరలా భార్య చనిపోయిన తర్వాత ఆయన మరికొంతమంది మరి కెతూరాని వివాహం చేసుకోవడం జరిగింది. ఆమె పిల్లలు పరిస్థితుల గురించి మాట్లాడాడు. అబ్రహాం మరలా ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యక్షాను, మదాను, మిద్యాను, ఇస్సాకు, ఇస్బాకు, షోవాహు అను వారిని కనెను. యక్షాను, శబాను, దదానును కనెను. అశూరీలు జాగ్రత్త పెట్టుకోండి. ఆదికాండం అంతా కూడా ఈ చుట్టుపక్కల దేశాలు ఎలా వచ్చినాయో చెప్తారు. అశూరీలు అంటే ఎవరు? ఇస్రాయేల్ 10 గోత్రాలను చెరగొని తీసుకెళ్ళిపోయి చూసారా వాళ్ళు. అశూరీలు లెతూసీలు, లెమీలు అనువారు ఆ దెదాను వారి సంతతి వారు. ఎయిపా, ఎపేరు, అనోకు, అబీదా, ఎల్దయ అనువారు ఆ మిద్యాను సంతతి వారు. వీరందరూ కెతూరా సంతతి వారు. అంటే మిద్యానీయులు కానీ దైన్. మోషే మిద్యాని స్త్రీని వివాహం చేసుకున్నాడు కదా. మోషే మిద్యాని స్త్రీని వివాహం చేసుకున్నాడు కదా. అబ్రహాం సంతతి వాళ్ళు కూడా అంటే కెతూరా సంతతి అన్నమాట. అశూరీలు నినివే ముఖ్యపట్నం. అశూరీలు నినివే ముఖ్యపట్నం. అశూరు ముఖ్యపట్నం ఏంటి? నినివే. ఆ అశూరీలు ఎక్కడి నుంచి వచ్చారనమాట? అబ్రహాం సంతతి కెతూరా నుంచి వచ్చారు. రైట్. అది మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ అనమాట. అది కొన్ని విషయాలు తెలుసుకోవడానికి. తర్వాత 25వ అధ్యాయంలో అబ్రహాం మరణించాడు. 7వ వచనం అండర్లైన్ చేసుకోండి. అబ్రహాం బ్రతికిన సంవత్సరాలు 175 అండర్లైన్ చేసుకోండి. అబ్రహాం బ్రతికిన సంవత్సరాలు 175. అబ్రహాం నిండు వృద్ధాప్యం వచ్చిన వాడే మంచి ముసలతనం మందు తన ప్రాణం విడిచి మృతి పొంది తన పితల యొద్దకు చేర్చబడ్డాడు. అబ్రహాం మరణం. అబ్రహాం మరణం గురించి 25 అధ్యాయాలు చెప్పడం జరిగింది. తర్వాత ఇస్మాయేలు వంశావళి గురించి 12 నుంచి 18 వరకు చెప్పాడు. తర్వాత 19 నుంచి ఇస్సాకు జన్మించిన యాసావు, యాకోబుల గురించి చెప్పడం జరిగింది. 25 అధ్యాయము 19 వచ్చిన అబ్రహాం కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే అన్నట్టు చూడండి. అక్కడ అబ్రహాం ఇస్సాకును కని ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెకు సిరియావాడైన లాబాను సహోదరులు రెబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాలు గలవాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమే యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన విని కనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయనను. నలభై సంవత్సరాలు పెళ్ళి అయితే 20 సంవత్సరాలకి అంటే 60 సంవత్సరాలకి పిల్లలు ఇచ్చాడు దేవుడు. ఇస్సాకు కూడా తన భార్య అయిన రెబ్కా కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గర్భఫలం ఇచ్చాడు అనమాట. ఎందుకంటే గర్భఫలం దేవుడు ఇచ్చి బహుమానం. అయితే కమల పిల్లలు 22 వచ్చిన ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకడు పెరుగులాడారు కనుక అలాగైతే ఆమె అలాగైతే బ్రతుకుటే ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడగవేలేదు. అప్పుడు యెహోవా ఆమెతో ఎట్లను 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులోని ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదం కంటే ఒక జనపదం బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అని అన్నాడు. పిల్లలు ఇంకా పుట్టలేదు. వాళ్ళ భవిష్యత్తు దేవుడు చెప్పేశాడు అన్నమాట. ఎందుకు? దేవుడికి భవిష్యత్తు తెలుసు కాబట్టి. మీకు అర్థమైనా అర్థం లేదా? యాసావు యాకోబులు జన్మించలేదు, గర్భంలో ఉండగానే దేవుడు వాళ్ళ భవిష్యత్తుని చెప్పాడనమాట. ఎవరికి దాసులు అవుతారనమాట. ఎందుకని? ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వం నమ్మేసుకుంటాడు. ఎవరు? అది ఎవరు తెలుసు? ఎప్పుడు తెలుసు దేవుడికి? గర్భంలో ఉన్నప్పుడే తెలుసు అనమాట. అందుకే భవిష్యత్తుని చూసి దేవుడు ఏమన్నాడంటే
చిన్నవాడికి పెద్దవాడికి పెద్దవాడికి పెద్దవాడు దాసుడు అవుతాడు అన్నాడు. అంటే యాసావే యాకోబుకి దాసుడు అవుతాడు అన్నమాట. యాకోబుకి యాసావే ఏమవుతాడు? దాసుడు అవుతాడు. ఒక జ్యేష్ఠత్వం ఒక హక్కును అమ్మేశాడు. జ్యేష్ఠత్వ హక్కు విలువైందా కాదా? విలువైంది. యేసుప్రభు రావాలంటే మరి ఎక్కడి నుంచి రావాలి? జ్యేష్ఠత్వం నుంచే కదా వచ్చేది. ఆ జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు ఆయన. అందుకే దీవెనలన్నీ యాకోబుకి వెళ్ళిపోయినాయి అన్నమాట. అందువల్ల మేలైన కీడైనా జరగకముందే దేవుడు ముందుగానే వారి గురించి రెబకాకు చెప్పేశాడు ఆయన. ఆమె ప్రసూతి కాలం దినం నిన్నప్పుడు ఆమె గర్భవతి, కవల వారు కన్నది. అందులో ఒక ఆయన పేరు యాకోబు, ఒక ఆయన పేరు యాసావు అంటే ఎర్రన్నవాడు అనమాట. అయితే వీళ్ళిద్దరు కూడా ఈ యాసావు ఏమో వేటాడడం, మీ అందరిలాగా ఆయన అడవులకి వెళ్ళి ఆటాడేవాడు, అవునా? ఇస్సాకేమో యాకోబేమో ఇంటి దగ్గర అమ్మకి సహాయం చేసేవాడు అన్నమాట. అయితే యాకోబునేమో తల్లి ప్రేమించింది, యాసావునేమో యాసావు ప్రేమించింది. ఎందుకని? ఈయనకి మాంసం అంటే ప్రీతి. ఎవరికి? మేక మాంసం అంటే మేక మాంసం కాదు, వంటలకి వెళ్ళి తెచ్చేది. నీకు అర్థమైంది? అర్థం లేదా? కాబట్టి తండ్రికి ఏమో పెద్దోడు ఏమంటే ఏటాడి తెచ్చిన మాంసం ఏటాడి తెస్తున్నాడు, మాంసాన్ని తింటున్నాడు ఈయన. ఈమె యాకోబేమో సాధువుగా గుడారంలో ఉండి తల్లికి సహాయం చేస్తున్నాడు. తల్లి ప్రేమించింది. అలా ప్రేమించడంతో ఒక రోజుని ఆకలితో వచ్చాడు. ఎవరు? యాసావు. ఆకలితో వస్తే యాకోబు వండిన కలగూర వంటకాన్ని నాకు పెట్టమని అడిగాడు. నీ జ్యేష్ఠత్వకు నమ్మి అప్పుడు నేను ఇస్తానన్నాడు. చచ్చిపోయేలా ఉన్నాను, అది తీసుకోన్నాడు. అర్థమైంది? ఒక పూట కూటు కోసం అన్నాడు ఎబ్రిపతులు కదా, 10వ అధ్యాయంలో. ఒక పూట కూటు కోసం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన యాసవాడిని భ్రష్టుడైన వ్యభిచారి ఉండేమో జాగ్రత్త చూసుకోమన్నాడు. అంటే దేవుడిచ్చిన అర్హతని ఏం చేసుకోకూడదు? పోగొట్టుకోకూడదు, లేకపోతే కోల్పోకూడదు, అమ్ముకోకూడదు. ఈయన ఏం చేశాడు? ఆయన జ్యేష్ఠత్వాన్ని తునీకరించినట్టు ఉంది కదా అక్కడ. 30 వచనం, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి పెట్టమని అడిగాను, అందుచేత అతని పేరు ఏదో అని పడింది. అందుకే యాకోబు నీ జ్యేష్ఠత్వం నేడు నాకు ఇమ్మని అడగా. యాసావు నేను సావబోతున్నాను కనుక జ్యేష్ఠత్వం నాకు ఎదుగాను. యాకోబు నేడు నాతో ప్రమాణం చేయగలను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వాన్ని అమ్మివేయగా యాకోబు ఆహారంను చిక్కుడుకాయల వంటకాన్ని యాసావుకి ఇచ్చాను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు యాసావు తన జ్యేష్ఠత్వాన్ని తునీకరించాడు. మరి జ్యేష్ఠత్వాన్ని అమ్మేసినప్పుడు ఆశీర్వాదాలన్నీ ఎవరికి రావాలి? యాకోబుకే రావాలి. ఇక్కడ అమ్మేశాడు కదా, ప్రమాణం చేశాడు కదా. అది 26వ అధ్యాయంలో యాకోబు దీవించబడ్డాడు, యాసావు శపించబడ్డాడు. అవునా కాదా? జ్యేష్ఠత్వాన్ని తునీకరించాడు కదా. జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు ఆయన? తునీకరించాడు అనమాట. అది కొత్త నిబంధనలు చెప్పాడు అనమాట. జ్యేష్ఠత్వాన్ని తునీకరించడం అంటే అమ్మి వేసిన ఒక వ్యభిచారైనా ఒకవేళ ఉండేమో జాగ్రత్త చూసుకోమన్నాడు. అందువల్ల 25వ అధ్యాయంలో ఇస్సాకు యాకోబులు ఇస్సాకు రెబ్కాలకు యాకోబు యాసావులు జన్మించడానికి రాసుకోవాలి. 25వ అధ్యాయంలో 3 విషయాలు క్షమించి అబ్రహాం మరణం, యాసావు యాకోబుల జననం, యాసావు జ్యేష్ఠత్వాన్ని అమ్మివేయడం. దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చిన అవకాశాన్ని ఎప్పుడు మనం ఏమవ్వకూడదు? పోగొట్టుకోకూడదు. 26వ అధ్యాయంలో యాసావు యాకోబులు క్షమించి 27వ అధ్యాయంలో జ్యేష్ఠత్వాన్ని తునీకరించినందువల్ల ఆయన ఆశీర్వదించబడ్డాడు.
26 అధ్యాయంలో ఇస్సాకు అభివృద్ధి చూడండి. 26 అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము దినాల్లో వచ్చిన మొదటి కరువు గాక మరొక కరువు దేశంలో వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవశమై ఉండము. నేను నీకు తోడేయండి, నిన్ను ఆశీర్వదించాను. ఎలాగనగా నీకును నీ సంతానానికి ఈ దేశములన్నీ ఇచ్చి, నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి, ఆకాశ నక్షత్రాలు నీ సంతానాన్ని విస్తరింపజేసి, ఈ దేశములన్నీ నీ సంతానానికి ఇచ్చేదను. నీ సంతానం వల్ల సమస్త భూలోకంలోని సమస్త జనములు ఆస్వాదించబడుతుంది. ఎలాగనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని ఆజ్ఞలు, నా కట్టలను నియమములను గైకొని అని చెప్పాను. ఇస్సాకు గెరారులో నివసించి ఆ చోటి మనుషులు అతని భార్యను చూసి ఆమె ఎవరైనా అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరిని చెప్పాను. ఎందుకనగా రెబ్కా చక్కనిది కనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తం నన్ను చంపురేమనుకుని తన భార్యను చెప్పుటకు భయపడింది. అక్కడ అతడు చాలా దినాలు ఉండిన తర్వాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలోని చూసినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబ్కాతో సరసమాడుట కనబడింది. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్య, ఆమె నా సహోదరిని ఎలా చెప్తామని అడగగా, ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోతున్నామో అని అనుకోనని చెప్పాను అన్నాడు. అబ్రహాం లాగా ఈయన కూడా ఫిలిష్తీయుల దేశంలో ఈయన కూడా ఏమన్నాడంటే తన భార్యని నా చెల్లి అని చెప్పాడు అనమాట. చెప్తే విషయం గమనించాడు అనమాట. భార్యతో సరసమాటం చూసి ఇస్సాకు గ్రహించి ఎందుకై ఎలా చెప్పావని అడిగాడు. ఏదేమైనా గమనించాల్సిన విషయం ఏంటంటే 13వ వచనాన్ని 12వ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. 12వ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతలు ఫలం పొందింది. యెహోవా అతన్ని ఆస్వాదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడు ఆయన. ఇస్సాకు యొక్క అభివృద్ధి అనమాట. 26 అధ్యాయంలో ఇస్సాకు యొక్క అభివృద్ధి కారణం ఎవరు? దేవుడు. దేవుని సహాయం లేకుంటే మనం భూమి మీద వృద్ధి చెందలేమని గుర్తుపెట్టుకోవాలి. దేవుని సహాయం లేకపోతే భూమి మీద మనం ఏమో వద్దన్నమాట. చాలామంది కష్టపడి చదువుతారు, కానీ పరీక్షలు రాసేటప్పటికి వాళ్ళకి అనారోగ్యం రావడం జరుగుతుంది, ఫెయిల్ అయిపోతారు. చాలామంది కష్టపడతారు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి సమస్యలు వస్తాయి, ఫెయిల్ అయిపోతారు. ఇలా చాలామంది దగ్గరగా అనగా అభివృద్ధికి దగ్గరికి వచ్చి పాడైపోతారు. కారణం దేవుని సహాయం లేకపోవడం. అర్థమైందా? అందువలన భూమి మీద మనం వర్ధిల్లాలంటే ఎవరి వల్ల? మన క్రైస్తవులు కూడా చెప్పాడు. ఏది 2 కొరింథీయులు 10:10లో ఏమన్నాడంటే 9:10 క్షమించి, మనం దేవుడికి ఉత్సాహంగా ఇచ్చినప్పుడు ఏమన్నాడు? పూర్ణోధార్య భాగ్యవంతులుగా చేస్తానన్నాడు. విత్తనం విస్తరింపజేసి ఫలింపజేస్తాను. ఒకసారి చూడండి, ఒకసారి క్రైస్తవులు 2 కొరింథీయులు 9:10. నేను కొన్ని బతుకు 9:10 చూడండి ఒకసారి. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి మీకు విత్తనం దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయం చూసారా, మనం వ్యవసాయం చేసామంటే ఎవరి వల్ల? ఎవరు ఫలింప చేయాలి? అంతే. చాలా మంది వ్యవసాయం చేస్తారు, లాస్ట్కి వృద్ధి పొందలేదు. చాలా మంది కష్టపడి చదువుతారు, కానీ లాస్ట్కి ఉద్యోగం సంపాదించుకోలేదు. నాతో పాటు ఒక ఆయన చదువుకుంటూ వచ్చారు. నేను దేవుని వాక్యం నేర్చుకుంటూ ట్రైనింగ్ అయ్యాను. డిఎస్సి ఇప్పుడు రాస్తున్నారో నేను మధ్యలో ఆగిపోయాను చదువు. వాళ్ళు ప్రయాసపడతానన్నారు. నాకు 45 సంవత్సరాలు. లాస్ట్ వాళ్ళకి ఏది పరీక్ష మరొకసారి డిఎస్సి ఇస్తే కనుక వాళ్ళు రాయడానికి అర్హత ఉండదు. మీకు అర్థమైనా అర్థమలేదా? నేను ఆత్మ సంబంధాల కోసం ప్రయాసపడ్డాను, వాళ్ళు భౌతిక సంబంధంగా ప్రయాసపడుతున్నారు, ఇంకా పొందలేదు.
అర్థమైందా? అర్థమలేదు మీకు? ఆయుష్కాలం గడిచిందా లేదా? గడిచిపోయింది. ఆయుష్కాలం ఏమైంది? గడిచిపోయింది. అంటే మొదటి స్థానం దేవుడికి ఇచ్చి మనం ప్రయాసపడాలండి. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇస్తే మనం అభివృద్ధి అవుతాం, అది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని దేవుడికి మొదటి స్థానం ఇవ్వకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం వర్ధిలం అనమాట. అవి గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 అనమాట. రైట్. మనము 26 అధ్యాయులు నేర్చుకోవాల్సిన సంగతులు ఏంటంటే, 26 అధ్యాయులు నేర్చుకోవాల్సిన సంగతులు ఏంటో తెలుసా? ఒకటి, మన భౌతికమైన అభివృద్ధి వెనకాల ఎవరు ఉండాలి? ఎప్పుడు అభివృద్ధి చేస్తాడు దేవుడు? దేవుడికి ఇస్తే అభివృద్ధి చేస్తాడు. అంటే ఇప్పుడు మన సంపాదనలో ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాల్సిన భాగం దేవుడికి ఇవ్వాలి. అయితే ఆదివారం మీలో ప్రతివాడు తన వడ్డీల కొద్ది కొంత సొమ్ము నిల్వ చేయమన్నాడు. పరిశుద్ధుల అవసరాల కొరకు చెప్పాడు ఆ విషయం. ఇప్పుడు మనం దేవుని ఆరాధించేటప్పుడు మనము మన కష్టార్జితాలతో దేవుని యొక్క ఆరాధనలో కనపడాలన్నమాట. నిర్దేశించిన 16:16లో ఇశ్రాయేలీలు 3 పండుగలు కూడా హాజరవ్వాలి. అయ్యే వాళ్ళ ఆరాధన దినాలు. ఇశ్రాయేల్ యొక్క విశ్రాంతి దినాలు, ఆరాధన దినాలు. కానీ ప్రతి పురుషుడు వారి కష్టార్జితాలతో కనపడాలన్నమాట. మనం ఆరాధనకు వచ్చినప్పుడు ఏదో కానుకలు వేసేటప్పుడు ఏదో వేయాలి కాబట్టి తోసింది వేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ వారంలో మనం ఎంత సంపాదించాం, లేకపోతే నెలలో ఎంత సంపాదించాం, ఆ సంపాదనలో దేవుని భాగం ఎంత అని మనం పక్కన తీసేయాలంటే అప్పుడే వద్దెలు. నీకు 10 లక్షలు వచ్చినా నెలకు వద్దెలు, దేవుడికి ఇవ్వకపోతే. 10 లక్షలు కాదు, నెల 1 కోటి రూపాయలు వచ్చినా వద్దెలు. ఎంత వచ్చినా సరిపోవు, అంతే. ఎంత వచ్చినా ఏమో సరిపోవాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఉత్సాహంగా ఇచ్చేవాడు దేవుడు ప్రేమిస్తాడు. మీకు అర్థమైందా? ఉత్సాహంగా ఇచ్చేవాడు దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఏమన్నాడు అక్కడ? క్రైస్తవులు కూడా ఏం చెప్పాడు? 2 Corinthians 9:10లో విత్తనమును విస్తరింప చేసి పూర్ణోధార్య భాగ్యవంతుడిగా చేస్తాడన్నాడు. అంటే క్రైస్తవులు కూడా భౌతిక సంబంధంగా అభివృద్ధి అవ్వాలంటే ఏమి అవ్వాలి? దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి. ఇస్సాకు అభివృద్ధి అవ్వడానికి కారణం ఎవరు? దేవుడు. అంతేనా? అలాగే క్రైస్తవులైన మనం కూడా భౌతికంగా వద్దెలాలంటే ఎవరు? దేవుడు వద్దెలు. దేవుడు ఎలా వద్దెలు చేస్తాడు? దేవుడి మాట వింటేనే కదా వద్దెలుతాం. అంటే దేవుడి మాట వింటేనే. అందువల్ల మనం 500 సంపాదిస్తే వారానికి ఒక 60 రూపాయలు 70 రూపాయలు దేవుడికి, లేకపోతే 100 రూపాయలు దేవుడికి ఇచ్చేది. ఉదాహరణ అడుగుతున్నాను. మనము దేవుడికి ఇస్తేనే భౌతికంగా కూడా వర్ధిల్లుతాము. కొత్త నిబంధనలు కూడా మీకు అర్థమైనా? మనం వర్ధిల్లడం వెనకాల ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. లేకపోతే నువ్వు ఎంత సంపాదించిన హాస్పిటల్కి వెళ్ళిపోయినా, లేకపోతే మన పిల్లలు ప్యాకెట్లకి లేకపోతే పనికిరాని పనులకి తగిలేసినా వృధా అయిపోతుంది. ఒకసారి హాస్పిటల్ కట్టుకెళ్ళి 1 లక్ష రూపాయలు ఇచ్చావు అనుకోండి, నీ ప్రాణం ఏమనిపిస్తుంది? నిరుత్సాహం అయిపోద్ది. ఏమైపోద్ది అంటే ప్రయోజనం లేని దానికి, అంటే ఇలా ఏంటి ఇలా వృధా అయిపోయింది అని చెప్పేసి చాలామంది బాగానే ఉంటారు. కొన్నాళ్ళు బాగుంటుంది, బాగా సంపాదించుకుంటారు, బాగా ఉంటారు. కానీ ఒక్కసారిగా వాళ్ళ ఇంట్లో వచ్చిన సమస్యలు, పిల్లలకు అనారోగ్యాల వల్ల మొత్తం అప్పుల్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు దాకా బాగా ఉంటారు, సడన్గా అప్పుల్లోకి వెళ్ళిపోతారు. మన క్రైస్తవులు మన ధనం వ్యర్థం కాకుండా ఉండాలంటే దేవునికి ఇవ్వాల్సిన ధనం దేవునికి ఇవ్వాలి, పేదలకు ఇవ్వాల్సిన ధనం పేదలకు ఇవ్వాలి. మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ పక్కన పడేసి దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. అది నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అమెరికా అగ్రస్థానంలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? కొన్ని కోట్ల రూపాయలు అనేక దేశాలకు సువార్త అందించడానికి పంపిస్తున్నారు. మధ్యవర్తులు తినేస్తున్నారు, రేపు వద్దు లేక చెప్పాలి వాళ్ళకి, అది వేరే సంగతి. మీకు అర్థమైంది? అర్థమవట్లేదా? మొత్తం మీద ఎంతో కొంత సువార్త వెళ్తుందా లేదా? వెళ్తుంది. అలా వెళ్ళటానికి అక్కడున్న స్థానిక సంఘాలు ఏం చేస్తున్నారు? కోట్ల రూపాయలు పంపిస్తున్నారు మన ఇండియాకి అయితే, అనేక దేశాలకి అయితే.
మరి వద్దెళ్తున్నారా, పాడైపోతున్నారా? ప్రభు సంఘాలలో వద్దెళ్తారు వాళ్ళు. అందువల్ల గుర్తుపెట్టుకోండి, భౌతిక సంబంధంగా దేవుడు మనం వద్దెలు చేశాడంటే అది వెనకాల ఆయన దయ ఉండాలంతే. దేవుని దయ లేకుండా ఎవడో కూడా తన టాలెంట్తో వద్దెళ్ళలేడు. గుర్తుపెట్టుకోండి విషయాన్ని. అందువల్ల మనం అభివృద్ధి వెనకాల ఎవరు? దేవుడు. లోకంలో తెలియక నా భార్య నా వృద్ధి వెనకాల నా భార్య ఉందంటారు. అవును, కష్టార్జితంలో సాయం చేస్తే చేయొచ్చు, కానీ ఆయన అంతకంటే ముఖ్యంగా కల్పించిన దేవుడు ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. అందువల్ల మనము క్రైస్తవులమైన వారు భౌతికంగా వృద్ధి చెందాలంటే ప్రతి ఆదివారము మనం వెళ్ళి ఆరాధనకి వెళ్ళే ప్రాంతంలో దేవునికి ఇవ్వాల్సిన దానం దేవునికి ఇవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి. అభివృద్ధి అనక తోచినట్టుగా వేయకూడదు. ఇలా ఆదివారం నాడు ఇలా నెతికి వేయకూడదు. ఆ అలవాట్లు మానుకోండి. అర్థమైందా? మీరు కష్టపడిన దాన్ని తీసుకొచ్చి ఒక చోట దాచుకోండి. ఆదివారం దేవుడికి ఇవ్వాల్సిన ధనం అని చెప్పేసి ఒక చోట ఉంచండి. ఆదివారం వెళ్ళేటప్పుడు ఆ ధనం తీసుకుని వెళ్ళండి. ఇష్టపూర్వకంగా ఉదయపూర్వకంగా దేవుడికి ఇవ్వండి. వద్దెళ్తారు. చూడండి ఒకసారి, మీకు అర్థమైందా? వద్దెళ్తాం. భౌతికమైన ఇల్లు వసతులు అన్నీ కూడా అభివృద్ధి అవుతాం. నాశనం అయిపోయేంత వద్దుకులం కానీ భౌతిక సంబంధంగా మనం వద్దెళ్తాం అనమాట. అందువల్ల ఇస్సాకు ద్వారా మనం నేర్చుకునేది ఏంటి? కష్టపడి పని చేయాలా? కష్టపడి పని చేసినప్పుడు దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తారు. అంటే అది అక్రమంగా సంపాదించడానికి మన ప్రయత్నాలు చేయకూడదు. తర్వాత 26 నేర్చుకోవాల్సిన మరొకటి ఏంటంటే, ఒక పురుషుడు వివాహం చేసుకున్నవా ఆయన భర్త తన భార్యతో మాత్రమే సరసమాడాలి. అంతే. మరదలతోనూ మనుషులతోనూ సరసాలు ఆడకూడదు. మీకు అర్థమైనా అర్థం లేదా? వివాహం చేసుకున్న భార్య మీద అధికారం ఉంది, మాట్లాడడానికైనా స్వతంత్రంగా సరసమాడడానికి. ఎవరు పడితే వాళ్ళతో ఏలకోళ్ళు ఆడకూడదు. ఎవరు? క్రైస్తవులు. ఎవరు? లోకంలో వాళ్ళు ఏం చేస్తారు? ఏలకోళ్ళు ఆడతారు. సినిమాలు ఇవన్నీ లోకంలో ఇవన్నీ కూడా అన్ని జైలు కాబట్టి వాళ్ళన్నీ అలాగే తీస్తారు. ఏది విడిగా అవి మనకు మాదిరి కాదు. క్రైస్తవులు మొదటి శతాబ్దం క్రైస్తవ్యం, పాత నిబంధనల విశ్వాస జీవితాలు ఇవే మనకు మాదిరి. అర్థమైనా అర్థం లేదా? కాబట్టి దేవుని పిల్లగా మనం విచ్చలవిడితనం అనేది మానుకోవాలి. ఎందుకంటే మన జీవితకాలం 78 సంవత్సరాలు. ఇది అయిపోయిన తర్వాత మనం జీవితంతో మనం ఏం చేసామో దానికి దేవుడికి లెక్క చెప్పాలి. ఎవరు చెప్పాలి? నా జీవితం కోసం నా కోసం నీకెందుకు అని అంటారు. అంతే. మనుషులు ఎవరైనా గద్దించారనుకోండి, నా జీవితం నా ఇష్టం అంటారు. అవునా? రైట్, నీ ఇష్టం. కానీ ఎవరు చెప్పాలి? నీకు జీవితం ఇచ్చిన ఆయనకి ఏం చేయాలి? లెక్క చెప్పాలి. అప్పుడు మాత్రం ఎలా ఉంటుందో చూడండి. అప్పుడు అది దేవుడికి భయపడాలి. మనం ఎవరు భయపడాలి? భూమి మీద కృప చూపుతున్న దేవుడికి భయపడాలా వద్దా? భయపడాలి. అలాగన ఇస్సాకు విత్తనం వేసి అభివృద్ధి అయ్యాడు. గుర్తుపెట్టుకోండి. అలాగే దేవుడు చెప్పాడు ఆయనతోటి, నేను ఆశీర్వదిస్తాను, నీ తండ్రి కూడా నా మాట విన్నాడు, అలాగే నువ్వు కూడా నా మాట విని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. తర్వాత అక్కడ ఆయన కూడా దేవుడికి మొదటి స్థానం ఇచ్చేవాడు. 26-25లో అక్కడ అతను ఒక బలిపేట కట్టి యెహోవా నామమున ప్రార్థన చేస్తూ తను కూడా వేసాడు. ఎప్పుడు 27 అధ్యాయం. ఇస్సాకు వృద్ధుడే అతని కన్నులకు మందు దృష్టి కలిగినప్పుడు అతను తన పెద్ద కుమారుని ఏసావుతో నా కుమారుడా అని అతను పిలవగా అతను చెప్తున్న ఆయన అని అతను తగిన. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినం నాకు తెలియదు, కాబట్టి నువ్వు దయచేసి నీ ఆయుధాలైన నీ అంబులు పొద్దుని నీ విలువను తీసుకుని అరిగిపోయి నా కొరకు వేటాడి మాంసం తెమ్ము. నేను చావుకు మునుపు నేను ఆస్వాదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యాలు సిద్ధపరిచి నేను తిరుగుడికే నా ఎదుగు తెమ్మని అని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడు ఏసావు ఎట్లా చెప్తుండగా రెప్కా నిపించుండే. ఏసావు వేటాడి మాంసం తెచ్చిన అతను వేయలేదు. అప్పుడు రెప్కా తన కుమారుడిని యాకోబును చూసి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య ఏసావు ముత్తుపందుకు నేను తిని యెహోవా సన్నిధిని నేను ఆస్వాదించి నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజ్యాలు సిద్ధపరిచి చెప్పగా వింటున్నా అన్నది. మీకు అర్థమైందా? ఈ ఇస్సాకును
ఆస్వాదిస్తానని చెప్పాడంటే. ఆస్వాదించడం ఏంటంటే వీళ్ళు పితరులు ప్రవక్తలు కూడా. ఇశ్రాయేలీలో ప్రవక్తలు ఉన్నారు, అది వేరు. యాజకులు ఉన్నారు ఇశ్రాయేలీలో. కానీ పితరులు వాళ్ళు అబ్రాహాము ఇస్సాకు యాకోబులు వీళ్ళందరూ కూడా పితరులు. ఎవరు? ప్రవక్తలు ప్లస్ ఎవరు? కుటుంబ యజమానులు ప్లస్ యాజకులు. అదైనా ప్రవక్తలు, యాజకులు, కుటుంబ యజమానులు. అందుకని ఆశీర్వదిస్తాను అన్నారు అన్నమాట. అదైనా ఇప్పుడు మనకి ఎవరైనా ధనం పెడితే ఆశీర్వదించడం మనకి ఏమి లేవు. ఎవరైనా క్రైస్తవుడు అయితేనే ఆశీర్వదించబడినోడు, అవునా? బాప్తిసం పొందితేనే ఆశీర్వదించబడినోడు. అంతేగాని ఊరికనే మనం ఇలా చేతులెట్టి అన్యజనులాగా దీర్ఘ సుమంగళి బావ అంటే అలా ఎక్కువకాలం పొందుతా ఆశీర్వాదం కాదు. మీకు అర్థమైనా అర్థం లేదా? పెళ్ళి అయిన తర్వాత తల్లిదండ్రులకి నమస్కారం చేస్తారు కదా, అది క్రైస్తవులు చేయాల్సిన అవసరం లేదు అన్నమాట. కారణం ఏంటంటే తల్లిదండ్రుల చేతిలో లేవు ఆశీర్వాదాలు, ఎవరి చేతిలో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయన్నమాట. అందుకని క్రైస్తవులు అయితే ఆశీర్వాదాలు వర్తిస్తాయి అన్నమాట. తల్లిదండ్రులు గౌరవించాలి అంతే తప్ప, సన్మానించాలి అంటే వాళ్ళ అవసరాలు తీర్చాలి. అంతేకాని పాదాల మీద పడి నమస్కారం పెట్టడానికి అవకాశాలు లేవు ఇప్పుడు అన్నమాట. మరి పితరులు ఎందుకయ్యా వారు ఆశీర్వదించారంటే వాళ్ళ ప్రవక్తలు. గుర్తుపెట్టుకుని ఎవరాలో? ప్రవక్తలు. అబ్రహామును అన్నాడు కదా దేవుడు, ఆయన ప్రవక్త అన్నాడు, అవునా? అబీమెలెకు శారాను వివాహం చేసుకోవడానికి 20వ అధ్యాయంలో ఇంట్లోకి తీసుకున్నప్పుడు ఆయన భార్యను ముట్టుకున్నావు చంపేస్తాను నేను అన్నాడు. అతను ప్రవక్త, అతను మీ కొరకు ప్రార్థన చేస్తాడు. అతను మీ కొరకు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు అన్నాడు. అందుకని ఆదాము ప్రవక్తే, అదే కుటుంబ యజమానులు యోబు కూడా ప్రవక్త ప్లస్ యాజకుడు కూడా. యోబు కూడా పితరుల నాటుడే కాబట్టి ఆయన కూడా. అందుకని ఆశీర్వదించడానికి నేను ఆశీర్వదిస్తాను, నువ్వు వెళ్ళి వేటాడి మాంసం ఉంటాయా అని చెప్పాడు అనమాట. ఇస్సాకుకి మంద దృష్టి వచ్చింది. 100 సంవత్సరాలకి ఏమొచ్చింది ఆయనకి? 120 సంవత్సరాలకి మోషేకి ఏం రాలేదు? అది ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు కదా 34వ అధ్యాయంలో. ఆయన చనిపోయేటప్పటికి శత్రువు తగ్గలేదట, కను దృష్టి కూడా. మరి ఈయనకి ఎందుకు తగ్గిపోయింది? ఈయన కళ్ళుంటే ఈయన కళ్ళు కాదు కనపడితే యాకోబును మాత్రం ఆస్వాదించడం. మీకు అర్థమైనా అర్థమలేదా? ఈయన కళ్ళు ఉంటే కనపడితే ఏం చేయదు? యాకోబును మాత్రం ఆస్వాదించడు. యాకోబును మాత్రం ఆస్వాదించడు. కళ్ళు మన దృష్టి వచ్చింది. అందుకే తలుపు చూశాడు ఆయన. ఏం చేశాడు ఆయన? తలుపు చూశాడు. అర్థమైనా అర్థమలేదు మీకు? ఈ ఏర్పాటు ఎవరిది? దేవుడిది. ఏర్పాటు ఎవరిది? అదనమాట. అది డౌట్ వచ్చింది. సర్లే తలుపు చూస్తే ఆల్రెడీ నాన్న రోమాలు కలిగినట్టు వాడు మరి నన్ను కనిపెట్టేస్తే నన్ను శపిస్తాను అన్నాడు తన తల్లితో యాకోబు. లేదు నాయన ఏ పని లేదని చెప్పేసి ఆ గొర్రెపిల్లకు సంబంధించినవి ఆమె కట్టేసి పంపించేసినాను. మాంసం పెట్టి తినేస్తాను. ఎవరినైనా అంటే నేను నీ కుమారుడైన వేస్తావున్నా. అప్పుడే వచ్చేసాను. అవునాయన నీ దేవుడు నా ఎదురుకి రప్పించేశాడు. అవునా? స్వరం చూస్తే యాకోబురా ఎందుకైనా మనిషి దగ్గరికి రా అన్నాడు. దగ్గరికి వస్తే చేతులు పట్టుకున్నాడు, రోమములు ఉన్నాయి, తడుమాడు, ఇక్కడ కూడా రోమాలు ఉన్నాయి. ఆస్వాదించేశాడు. ఏం చేశాడు? ఆస్వాదించేశాడు. నేను అదే చెప్పాను మీకు, దేవుడు ఆస్వాదిస్తే ఎవరు శపించలేరు, అవునా? దేవుడు శపిస్తే ఎవరు బాగు చేయలేరు. గుర్తుపెట్టుకోండి. అందువలన ఈయన ఏమంటాడంటే ఆయన మోసగాడు కాబట్టి మోసం చేసి తెచ్చేసుకున్నాడు అంటారు, అవునా? ఆయనకి రావాల్సినవి ఆయన రప్పించుకున్నాడు అంతే.
అదే విషయం. అందువల్ల యాసవ వచ్చేటప్పటికి ఆశీర్వాదాలు అయిపోయినాయి. యాసవ వచ్చేటప్పటికి ఏమైనాయి? అయిపోయి వచ్చి నాయన నన్ను ఆశీర్వదించి అంటాడు. ఈయనకి తగట్టుకుంది. ఎవరికి? ఎస్సాకి తగట్టుకుంది. ఏంటి నాయన అని చెప్పేసి. దేవుని యొక్క ఆలోచన మన మీద ఉంటే ఎవరు ఏం చేయలేదు. అర్థమవుతుందా? దేవుడు మన పక్షాన ఉండగా మన విరోధి ఎవరు? అందుకే యాకోబుని దేవుడు ఆస్వాదించిన తర్వాత యాసవ వచ్చాడు. నాయన నన్ను ఆస్వాదించమంటే ఎవరు నాయన అంటే నేను యాసవ. ఈ ఆస్వాదించేశాను నాయన, ఆస్వాదించేశాను అన్నాడు. ఒక్క దీవెన కూడా లేదంటే ఏం. అందుకని 27 అధ్యాయం రాసుకుంటారు. యాకోబుని ఇస్సాకు యాకోబుని ఆస్వాదించుట, యాకోబుని సేవించుట. యాకోబుని ఆస్వాదించడం అని రాసుకున్నాను. మిమ్మల్ని చదువుకు రమ్మన్నాను నేను. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం దాకా మనం ఇలా వెళ్ళకపోతే నెలకు 2 రోజుల కాడికి పుస్తకాలు నేర్చుకోలేదు. కొత్త నిబంధన మాత్రం వచ్చినట్టు చెప్తారు. ఎక్కడ మిస్ అవ్వ. మీకు ఏ అనుమానం వచ్చినా ఎప్పుడైనా ప్రశ్న వేయచ్చు. ట్రైనింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా ప్రశ్న వేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. 34వ వచనం అండర్లైన్ చేసుకోండి, 41వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఒక్క దీవెన కూడా లేదని ఆయన అన్నాడు. అంతే. ఒక పూట కోసం అమ్మేసి దీవెనలు అమ్మంటే ఎలా వస్తాయి? ఒక పూట కోసం అమ్మేసి దీవెన కావాలంటే ఎక్కడ వస్తుంది? అవునా కదా? ఈ లోక సుఖభోగాల కోసం మనం అమ్మేసుకుంటే పరలోకం ఎక్కడ వస్తుంది చెప్పండి? ఈ లోకంలో ప్రభు కోసం శ్రమ పడితే రేపు పొద్దున పరలోకం ఉంటుంది. ఈ లోకంలో సుఖభోగాలు అనిపించేసిన తర్వాత మన పరలోకం కావాలంటే ఎక్కడ వస్తుంది? వస్తుందా? అది గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుడిగా జీవించే జీవిత విలువలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. క్రైస్తవం యొక్క విలువను దిగజార్చుకున్నామా అయిపోయింది అనమాట మన జీవితం. చాలా జాగ్రత్తగా మనం మరణ పర్యంతం జాగ్రత్త కాపాడుకోవాలి. 28వ అధ్యాయం. ఇస్సాకు యాకోబుని పిలిపించి నువ్వు కానాను దేవి కుమార్తెలు ఎవరిని వివాహం చేసుకోకూడదు. అబ్రహాం చెప్పినట్టుగా చెప్తున్నాడు ఈయన కూడా. అవునా? ఎందుకంటే ఆల్రెడీ యాసవ పెళ్లి చేసుకున్నాడు. చేసుకుంటే వాళ్ళేమో అన్యులు కదా. కాబట్టి 46లో మరియు రేపుగా ఇస్సాకుతో హేతు కుమార్తెలో నా ప్రాణం విసికింది అన్నాడు. అంతే, ప్రాణం విసికింది అన్నది ఆమె. ఈ దేశస్తురాలు హేతు కుమార్తెలో వీరు వంటి ఒకదాన్ని యాకోబు పెళ్లి చేసుకునేలా నా బ్రతుకులకు నాకు ఏం ప్రయోజనం అన్నాడు అంది ఆమె. అంటే దైవభక్తి అంటే దైవభక్తి లేని వాళ్ళని వివాహాలు చేసుకుంటే అత్తగారికి మామగారికి ఏంటనమాట శోభ. చాలా బాధాకరమైన విషయం. అందుకని క్రైస్తవులు వివాహాలు చేసుకోవడం అనేది చాలా ఉత్తమం, ప్రయోజనం. లేకపోతే చాలా ప్రమాదకరం. అబ్రహాం చెప్పినట్టుగానే ఇస్సాకు ఏమనంటే యాకోబుని పిలిపించి నీ తల్లి సహోదరుల దగ్గరికి వెళ్ళి అక్కడ వివాహం చేసుకోమని చెప్పాడు అనమాట. అప్పుడు ఆయన ఏం చేశాడంటే 7వ వచనం, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకి వెళ్ళిపోయాను. యాసావు తెలుసుకున్నప్పుడు ఇది కానాను కుమారుడు దాన్ని ఇస్సాకు ఇష్టం కాదని తెలుసుకున్నాడు. అది ఎంత వేరు. రైట్. ఇప్పుడు ఆయన మళ్ళా లాభా దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరు? యాకోబు. వెళ్ళిపోతే ఆయన ఒక రాత్రి పడుకున్నాడు. అప్పుడు ఒక నిచ్చెన కనబడింది. పరలోకానికి అంటే ఆకాశానికి భూమికి నిచ్చెన వేయబడింది. నిచ్చెన వేయబడితే 13వ వచనం చూడండి. అక్కడ దాని మీద దూతలు ఎక్కుచూ దిగుతున్నారు. మరి యెహోవా దాని పైగా ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానికి ఇచ్చేది. నీ సంతానం భూమి మీద లెక్క తీసుకునే వల్లే అదును. నువ్వు పన్నెండు తరపు, తూర్పు తరపు, ఉత్తర తరపు, దక్షిణ తరపు వ్యాపించదు. భూమి యొక్క వంశములని నీ మూలంగా నీ సంతానం మూలంగా ఆస్వాదించబడినాడు. ఎవరితోటి? యాకోబుది. అంటే యేసుప్రభు ఎవరి సంతానంలో రాబోతున్నాడు? యాకోబు సంతానం. యాసావు నుంచి కాదు, యాకోబు. ఆయన నీ సంతానం అన్నాడు. మళ్ళీ ఇది కూడా యాకోబు ఏమన్నాడు? నీ సంతానం. కాబట్టి యేసుక్రీస్తు వారిని యాకోబు సంతానంలో వాగ్దానం చేశాడు అన్నమాట. అందుకే యాకోబు సంతానం అని యోధాలో ఆయన జన్మించడం జరిగింది. ఆ తర్వాత ఆయన
20వ వచనంలో చెప్పుకున్నాడు ఆయన. యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్టు దేవుడు నాకు తోడేయండి. నేను వెళుతున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తిరుగుటకు ఆహారం ధరించుకోవడం వస్త్రాలు నాకు దయచేసిన ఎలా యెహోవా నాకు దేవుడేయండి. చూసారా, తిరుగుటకు ఆహారము, ధరించుటకు వస్త్రం. మరి స్తంభంగా నిలిపిన ఈ రాయి దేవుడు మందిరమగును. మరియు నువ్వు నాకు ఇచ్చే యావత్తులో 10వ వంతు నిశ్చయం చెల్లిందని మొక్కున్నాడు అంతే. అదైనా అదోలేదా? దేవుడు ఏమడిగాడు? అనవసరాలు అడిగాడు. దేవుడు ఏమడిగాడు? అనవసరం. మనం కూడా అంతే, మన అవసరాలు తెచ్చుకుని అడగాలి దేవుడు. పద్దనరాముకి వెళ్తున్నప్పుడు, అంటే రెడ్కా యొక్క స్వగ్రామం వెళ్తున్నప్పుడు ఆయన మధ్యలో పడుకున్నాడు. నిచ్చెన కనపడింది. దేవదూతలు ఎక్కి దిగారు. దేవుడు ఏమన్నాడంటే, నీ సంతానం వల్ల భూలోక రాజ్యాలు ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం చేశాడు దేవుడు. అప్పుడు ఏమన్నాడంటే ఆయన నాకు ఆహారము, తిరుగుటకు ఆహారం, కట్టుకోవడానికి వస్త్రాలు దయచేయమని అడిగాడు. తర్వాత ఏమన్నాడు? నాకు ఇచ్చే యావత్తులో 10% నీకు ఇస్తాను. అంటే అబ్రహాం లాగా ఇది కూడా ఏమన్నాడు? మెల్కీసెదెకి అబ్రహాం ఏమి ఇచ్చాడు? 10% ఇచ్చాడు, ఇవ్వలేదా? అలాగే దేవుడికి ఇస్తానని మొక్కుకున్నాడు అన్నమాట. ఇచ్చే దాంట్లో ఎంత ఇస్తానన్నాడు ఆయన? 10%. భక్తిపరుడు ఎప్పుడు కూడా దేవుడికి ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. భక్తిపరుడు కూడా ఏం చేస్తాడో, దేవుని భయభక్తులు కలిగిన వాడు దేవుడికి ఇస్తాడండి అంతే. దేవుని భయభక్తులు కలిగిన వాడు ఏమిస్తాడో దేవుడికి ఇస్తాడు అన్నమాట. గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని. అందువల్ల 28వ అధ్యాయం ద్వారా మనం నేర్చుకునే అంశం ఏంటంటే, మనం దేవుడిని ఏం అడగాలంటే అవసరాలు. మన ప్రతి అవసరాన్ని తీర్చమని దేవుడిని అడగాలి. ఆరోగ్యం వస్తే ఆరోగ్యం కొరకు, వస్త్రాల కొరకు, సమృద్ధి, భోజనం కొరకు మనం సమృద్ధిని అడగాలన్నమాట. అది విషయం. యాకోబు మొత్తం మీద ఎక్కడికి వచ్చాడు? ఆయన 19వ వచ్చాడు. 29వ అధ్యాయం. యాకోబు బయలుదేరి తూర్పు జనం దేశానికి వెళ్ళాను. అతను చూసినప్పుడు పొలంలో ఒక బావి కనబడిన. అక్కడ దాని పెద్ద గొర్రెల మందలు 3 పడుకుని ఉండేది. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మోతేసుకున్నాను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద రాతి పొరలిచ్చి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాత్రి దాని చోటు నుంచి యాకోబు వారిని చూసి, అన్నలారా మీరు ఎక్కడ వారండి? వారు మేము ఆరాను వారం అన్నారు. అతను నాహోరు కుమారుడు లాబాను మీరు ఎరుగురా అని అడుగుతారు. వారు అడుగు ఎరుగుమన్నారు. మరి అతను క్షేమంగా ఉన్నాడా అని అడిగేవారు. క్షేమంగానే ఉన్నాడు. ఇదిగో అతను కుమార్తె రాహేలు గొర్రెలు వెంట వస్తుందని చెప్పారు. అతను ఇదిగో ఇంకా చాలా పొద్దు ఉంది, పశువులు పోగు చేయ వేళ గొర్రెలు నీళ్లు పెట్టిపోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందాన్ని పోకాము, అది మా వల్ల కాదని చెప్పేసి మొత్తం మీద రాహేలు కనబడింది. ముద్దు పెట్టుకున్నాడు. ఆయన ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే 18వ వచనంలో యాకోబు రాహేలుని ప్రేమించి, నీ చిన్న కుమార్తె రాహేలు కోసం నీకు 7 సంవత్సరాలు కొలువు చేసేదన్నాడు. అంటే తన మేనమామ దగ్గర యాకోబు ఏం చేశాడు అనమాట? కొలువు చేశాడు. రాహేలుని ప్రేమించాడు కాబట్టి భార్య కోసం ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు ఆయన? 7 సంవత్సరాలు. కాకపోతే ఎవరినిచ్చాడు ఆయన? లేనిచ్చాడు, పెద్ద ఆమెనిచ్చాడు. ఇచ్చేయమన్నాడంటే మన దేశ మర్యాద కాదు అన్నాడు. ఇచ్చేయమన్నాడా? అయితే ధర్మశాస్త్రం లేనప్పుడు ఈ సంగతులు గుర్తుపెట్టుకోండి. ఈ విషయాలన్నీ ఇప్పుడు ధర్మశాస్త్రం లేనప్పుడు మర్చిపోకండి ఈ విషయాన్ని. అవి చూసి మనం కూడా చేసుకోవచ్చు అనుకుంటాడు. ధర్మశాస్త్రం లేనప్పుడు ఇవన్నీ పాపం కాదు. మీరు అట్లయినా అర్థలేదా? అది లేవికాండం 18వ అధ్యాయం ధర్మశాస్త్రంలో ఎవరితో సంబంధం ఉండాలో ఎవరితో సంబంధం ఉండకూడదు లైంగికంగా చెప్పుకొచ్చాడు. అందువల్ల 29వ అధ్యాయంలో ఆయన రాహేలుని ప్రేమించి 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఆయన కొద్ది దినాలుగా ఉన్నాయంట. అయితే 30-23 వచనంలో రాత్రి వేళ తన కుమార్తె లేని అతను ఎదుగు తీసుకుని పోగా యాకోబు ఆమెను కూడాడు. మరి లాబాను తన దాసిని జల్పాను తన కుమార్తె లేని దాసికి ఇచ్చాడు. ఉదయం ఆమె లేయా అని ఎరిగి అతను లాబానుతో నువ్వు నాకు చేసిన పని ఏంటి అన్నాడు. అడిగితే ఏమన్నాడు ఆయన?
రాహేలు కోరుసమే కదా నువ్వు కొలువు చేసేది, ఎందుకు నన్ను మోసం చేసావు అన్నాడు. అందుకు లాభం పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని ఇచ్చడం మా దేశ మర్యాద, అది ఈమె యొక్క వారం సంపూర్ణం చేయము, ఈమెకి 7 సంవత్సరాలు నా కొలువు చేసిన, అందుకే ఆమెను ఎగిసిదని చెప్పగా యాకోబు అలా చేసి ఆ వారం సంపూర్తయిన తర్వాత తన కుమార్తె రాహేలుకు భారీగా వేచాడు. మళ్ళా రాహేలుని వివాహం చేసుకున్నాడు. అయితే దేవుడు లేని జ్ఞాపకం చేసుకుని 35 వచ్చిన ఆమె గర్భవతి అయినప్పుడు ఈసారి యెహోవాను స్తుతించదనని అనుకుని యోధా అని పేరు పెట్టాడు. అప్పుడు ఆమె కాన్పుడికి అని అన్నాడు. అంటే సుమారుగా అక్కడ 3వ వాళ్ళు అనుకుంటా ఆమె 30 రోజులు లే దేశం కూడా చూసి ఆమె గర్భం తెరిచాడు. మొట్టమొదటి కుమారుడు రూబేన్. మొట్టమొదటి కుమారుడు ఎవరు? రూబేన్. తర్వాత సిమియోన్, తర్వాత యోధా. యెహూదా అంటే యెహోవాను స్తుతించుకున్నాం. 3వ లేవి, 4 క్షమించండి. తర్వాత కాబట్టి మీరు యాకోబు వివాహము, యాకోబు లేయాను రాహేలు వివాహం చేసుకోవడం, లేయా పిల్లలు కంటం అని రాస్తున్నాడు. యాకోబు లేయాను రాహేలు వివాహం చేసుకోవడం అని రాస్తున్నాడు. యాకోబు లేయాను రాహేలును వివాహం చేసుకోవడం, లేయా పిల్లలు కంటం అని రాస్తున్నాడు. లేయాకు బిడ్డలు ఇవ్వడం. లేవి కాండం 18 అధ్యాయం. ధర్మశాస్త్రం ఏం చెప్పాడంటే ఇక్కడ వాయు వరుసలు ప్రవేశపెట్టినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, లేవి కాండం 18 అధ్యాయం. లేవి కాండం 18 అధ్యాయం. ధర్మశాస్త్రంలో ఇది ఇచ్చేశాడు, ఈ చట్టం కొట్టుపడేశాడు. 18 వచ్చింది అండర్లైన్ చేసుకో. లేవి కాండం 18. నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు, ఆమె సహోదరి మానఛాదనమును తీయుటకు ఆమెతో పెళ్లి చేసుకొనకూడదు. అది చాలా మంది రెండు పెళ్లి చేసుకున్నప్పుడు ఏమంటారు? తప్పే ఉంది, మన యాకోబు చేసుకున్నాడు కదా అంటారు. అవునా? ఒకే ఇంట్లో వివాహం చేసుకోవద్దు అన్నాడు. ఆమె అర్థం చేసుకున్నప్పుడు చెల్లిని కూడా చేసుకుంటారు కొంతమంది. అవునా? ధర్మశాస్త్రం లేదు, కొత్త నిబంధనలో కూడా లేదన్నమాట. అందుకని ఆదికాండం చదివేటప్పుడు లేవి కాండం 18 అధ్యాయం కూడా చదవాలి. ఆదికాండం చదివినప్పుడు లేవి కాండం 18 అన్నమాట. కాబట్టి వివాహం ఎవరిని చేసుకోవాలో చెప్పేశాడు ధర్మశాస్త్రంలో. అర్థమైందా? అందుకని మనము కొత్త నిబంధనలో ఉండి మనం చేసే తప్పుల్ని సమర్థించుకోకూడదు. మనం చేసే తప్పులు ఏం చేయకూడదు, తప్పులు తప్పుగా చూసి సరి చేసుకోవాలంతే. అర్థమవుతుందా? అది ఇప్పుడు యాకోబు ధర్మశాస్త్రం ఉన్నాడు అనుకోండి, చెల్లిపోటు అవుతాడా? అది గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రంలో చెప్పేశాడు దేవుడు అర్థం చేసుకుని చేతులు చేసుకోవాలని చెప్పేసి. అందుకని ధర్మశాస్త్రం అలా చేసుకున్నానుకో పాపలే. ధర్మశాస్త్రాలు చేసుకుంటే ఏమవుతారు వాళ్ళు? పాపలే. ధర్మశాస్త్రం లేనప్పుడు అది పాపం కాదు, గుర్తుపెట్టుకోండి ఈ విషయం. అందుకని ఈ విషయాన్ని ధర్మశాస్త్రం పాపనే మనం ఆదికాండం చదువుతున్నప్పుడు ఈ లేవికాండం 18 అధ్యాయం చదువుకుని దానికి ముందు పరిస్థితులు ఏంటో తర్వాత పరిస్థితులు ఏంటో చదువుకోవాలన్నమాట. అందువలన ఈ
కాలంలో లేయను తర్వాత రాహేలు కూడా వివాహం చేసుకున్నాను అనమాట. ఎవరు? యాకోబు. అది మనం 29వ అధ్యాయంలో 29వ అధ్యాయంలో చూస్తాం. అంతేనా? 29వ అధ్యాయంలో రైట్. కాబట్టి నైట్ పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అనమాట. అందుకే అర్థమైందా? ఎప్పుడు చేసుకోకూడదు? నైట్ చేసుకోకూడదు. ముసుగు తీస్తారు కదా, నాకు అర్థమైంది అన్నమాట. ముసుగు ఎందుకు తీయాలని. ముసుగు తీయమైంది అవునా? ముసుగు తీసిన తర్వాత కదా ప్రమాణం చేయాలా? ముసుగులో ప్రమాణం చేసిన తర్వాత ముసుగు తీస్తే ఏమవుతుంది? చేసుకున్నప్పుడు ప్రమాణం చేసినప్పుడు కాపురం చేయాలంటే నేను చూసినప్పుడు ఇవి కాదు అంటే పూర్వకాలంలో నైట్లు పెళ్లి చేసి పెళ్ళి అవనంటే వాళ్ళని ఏం చేసేవారంటే కూర్చోబెట్టి చేసేవారు అనమాట. తెల్లారేటప్పటికి అక్క లేకపోతే చెల్లి ఎవరో ఉండదు. దీన్ని ఎలా చేశారంటే పెళ్ళి అవ్వలేదు అందుకే చేసాం. అవునా? అలా చేయొచ్చా? అందుకని నైట్లో ఏం చేయకూడదు, నైట్లో ఏం చేయకూడదు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, అన్నిలాగా నైట్లు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే 4-5 గంటలనే చేసేసుకోవాలి. అదే అదే అంటాడు. అది మనం చేసుకోవద్దు. ఎందుకు వచ్చింది గొడవ? ప్రమాణం చేసిన తర్వాత మళ్ళీ భద్రాలమే కదా, మేకప్ వేసి నైట్ టైం మీకు అర్థమైందా? కోటింగ్ వేసి తీసుకొచ్చారు వేరే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మోసపోకుండా ఉండాలంటే చీకట్లో జరగకూడదు. అవునా? మోసపోకుండా ఉండాలంటే ఏం చేయకూడదు? అదే ఒక ఆయన క్రైస్తవ వివాహాన్ని మెచ్చుకున్నాడు. ఏదో అన్యుడు తెలుగులో చేస్తారండి క్రైస్తవ వివాహం. ఎందులో చేస్తారు? తెలుగులో చేస్తారు. ఏమేమో ఉర్దూలోనో అవుతుంది సంస్కృతిలో చేస్తారు. మామానుకో ముక్కడికో ఏది వెళ్తే తప్ప ఏమీ తెలియదు. అవునా? ప్రమాణాలు తెలుగులో చేస్తారు. క్రైస్తవ వివాహం ఏం చేస్తారు? ఏ భాషలో అయితే ఆ భాషలో అర్థమయ్యేలాగా చెప్తారు, చేస్తారు అనమాట. దాన్ని తెచ్చుకున్నాడు. పగలు చేస్తారు. ఎప్పుడు చేస్తారు? అదే హిందూ వివాహం అనుకోండి, 1 గంటకో 2 వస్తుంది ముహూర్తం మీద. వీళ్ళ మొఖాలన్నీ మాడిపోయి ఉంటాయి. ఫోటోల్లో చూడండి. ఆ పెళ్ళి నిద్రవాత కడతా ఉంటాడు తాడు. నేను అవునా కదా? అదే పెళ్ళి ఆనందంగా చేసుకోవాలి కాబట్టి పగలు చేసుకోవడమే మొత్తం. నైట్ చేసుకుంటే మీరు అనుభవిస్తారంతే. ముహూర్తాలు పెట్టుకుని చేసుకోకుండా ఎప్పుడు. అందుకని నాకు ఇప్పుడు ఇది అధ్యయనం చదివినప్పుడు అనమాట, ఏ పువ్వులో ఎదలకుండా కట్టేసి ఇలాగా చేసేసి ఉంటారు ఇది అనిపించింది. అంతేనా? చుట్టూ ముసుకేసేస్తారు. వాళ్ళకున్న విధానం ఏంటనమాట, స్త్రీకి ముసుకేసేస్తారు. ఈ ముసుకేసేస్తే ఎవరో ఏంటో తెలియదు అనమాట. అందుకే పెళ్లిలో ముసుగు తీయించి నువ్వు చూసిన అమ్మాయి ఈమెనా చూసుకోవాలని చెప్తావు అన్నమాట. నేను పెళ్లి చేసేటప్పుడు అదే అంటాను, ఈ అమ్మాయి అయినా చూస్తే చూసుకోమాట. అయితే వైట్ ముసుగు వేయటం వల్ల తీసినా పర్లేదు, తీయన పర్లేదు. మరి అప్పుడు ఏ ముసుగులు వేసుకోవాలో మనకు తెలియదు. ఇప్పుడు మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వైట్. అవునా? ముసుగు ఏంటి? వైట్ కాబట్టి ఆటోమేటిక్గా ముసుగులో నుంచి కనబడిపోతుంది. అవునా కదా? అది వేసిన ఒకటి ఇవ్వని ఒకటి. ఆ వైలు అంటారు కదండి. అవునా? ఆ వైల్ని వేసిన ఒకటే, వేయిపోయిన ఒకటే. మళ్ళీ దాన్ని తీయమంటారు. కనపడుతుందిగా డైరెక్ట్ ముసుగులో నీటి పెట్టుకు. నేను అవునా కదా? ముసుగు అయితే కనపడకుండా తీసుకురావాలని మీకు అర్థమైనా అర్థవాలేదా? కాబట్టి ముసుగు చాలా ప్రమాదం. ముసుగు లొసుగంట. అర్థమైందా? విజయవాడలో ముసుగు వేసుకుని కుర్రోళ్ళు కూడా వెళ్ళిపోతున్నారంట, లేడీస్ యవనాస్తురాలు. ముసుగు వేసుకోకూడదని చెప్పి చట్టం ప్రయత్నం చేసింది అనమాట. ఏ అంటే ముసుగు వేసుకుని వెళ్ళిపోతున్నారు అందరూ అని చెప్పేసి. మీకు అర్థమైనా అర్థవలేదా? ఏం చేస్తారు మీరు? పగలు చేసుకుంటారా, రాత్రి చేసుకుంటారా? మీరు చేసుకుంటే మీ పిల్లలకి. అందుకని మనం మోసపోయేటట్టుగా మనం ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేయకూడదు అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి.
మనంతా మనం మోసపోకుండా ఉండగలగాలంటే కొంచెం కొన్ని పద్ధతులు అనేవి మనం ఫాలో అవడం అనేది చాలా అవసరం. యాకోబు ఆశీర్వదించబడ్డాడు. అదే యాకోబు వివాహం చేసుకున్నాడు. ఆయన లేయాకి 4 పిల్లలు పుట్టారు. 30వ అధ్యాయంలో రాహేలు తన యాకోబును పిల్లల కనబోడు చూసి తన అక్క ఏందో అసూయపడి యాకోబుతో నా గర్భఫలం నింపు లేడియా నేను చచ్చేదని అంది. ఎవరితో? ఆమెకేమో పుట్టేస్తున్నారు సంవత్సరం. ఎవరికి? ఎందుకంటే దేవుడు ఆశీర్వదించాడు. గర్భఫలం దేవుడు ఇచ్చు సంవత్సరం పుట్టేస్తున్నారు. రాహేలు చూసింది, నాకు గర్భఫలం ఇస్తావా లేదా అన్నారు. ఎవరిని? భర్త మీద కోపడిందంట. నేనేమన్నా దేవునా నీకు పిల్లల్ని ఇవ్వటానికి అన్నా? నేనేమన్నా దేవునా? కోపడొచ్చాగా? దేవుడు ఇవ్వాల్సింది భర్త మీద కోపడొచ్చా? గర్భఫలం ఎవరికి బహుమానం? కాబట్టి అప్పుడు తర్వాత ఆమె దేవుడిని అడిగింది. ఒకసారి మీరు ఈ వచ్చిన అనుభవం చేసుకుని బ్రేక్ తీసుకోండి. 22 వచ్చిన అనుభవం చేసుకోండి. రాహేలు జ్ఞాపకం దేవుడు రాహేలు జ్ఞాపకం చేసుకుని ఆమె మనవిని ఆమె గర్భము తెరిచాను. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని దేవుడు నన్ను అందరం తొలగించినట్టు మరియు ఆమె యెహోవా మరొక కుమారుడు నాకు దయచేయగా కనుక్కుని అతను యోసేపు అని పేరు పెట్టాను. కాబట్టి మీరు 30వ అధ్యాయంలో రాహేలు కూడా దేవుడు పిల్లలు ఇచ్చడం రాస్తాం. రాహేలు కూడా పిల్లలు కనుగొనడం రాస్తాం. బ్రేక్ తీసుకోండి, ఒక 10 నిమిషాలు.